शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थे भिक्षादेवी च पार्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सरपूजिते शङ्खचक्रगदाहस्ते नमः महालक्ष्मी नमोस्तुते। 2026 జనవరి 1వ తారీఖు నుండి ద్వాదశ రాశులు మేషం నుండి మీనం వరకు ఆయా రాశుల వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆయా రాశుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఆదాయ ఆర్థిక అలానే లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది సవివరంగా మేషాది నుంచి ద్వాదశ రాశులు ప్రత్యేకించి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశికి ఎటువంటి ఫలితాన్ని ఈ 2026వ సంవత్సరం ఇవ్వబోతోంది, ఎలాంటి గొప్ప అదృష్టవంతులు అయ్యి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మేషరాశి నుండి మీనరాశి వరకు మన నవగ్రహాలు 2026వ సంవత్సరం నాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని ముందు వివరంగా తెలుసుకోవడం ప్రధానం. దానిలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరందరూ కూడా ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. గురువు వక్రగమనంలో మిథున రాశిలో సంచారం జరుగుతోంది. రాహువు, కేతువు, రాహువు ప్రస్తుతం కుంభరాశిలో, తదుపరి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట ఏ నక్షత్రం రోహిణీ నక్షత్రంతో జనవరి 1వ తారీఖుతో మొదలవుతోంది, అంటే వృషభ రాశి నుంచి. కాబట్టి వృషభ రాశికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రంతో మొదలవుతోంది. కాబట్టి శుక్రుడు ఈ సంవత్సరానికి బాగా బలంగా కనబడుతున్నాడు. కాబట్టి ఏ రాశులకి ఎలా వివరంగా ఉంటుందనేది ముందు సవివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 జనవరి 1వ తారీఖు నుంచి మొదలుకొని ఈ సంవత్సరం 2026వ సంవత్సరం నాడు ప్రత్యేకించి గురువు వక్రస్థానంలో ఉండి మార్చి 11వ తారీఖు వరకు వక్రస్థానంలోనే గురువు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అలానే అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు వీరికి అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చులు, అనుకోకుండా వచ్చే అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అలానే మంచి నలుగురు మధ్యలో ప్రసంగాలు లేదా స్పీచెస్ అవి బాగా ఇస్తారు. లేకపోతే మాత్రం చాలా వరకు తక్కువగా మాట్లాడతారు. మాట వల్ల అవమానాలు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో కొద్దిగా కలహాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 2026 వీరికి జూన్ తర్వాత కాలంలో, అంటే జూన్ తర్వాత నుంచి కూడా వీళ్ళకి ఎక్కువ శాతం గురుబలం ఉంటుంది. ఈ గురుబలం అనేటువంటిది రాశిలోకి రావటం వల్ల, గురువు అనుగ్రహం వల్ల, నవమ స్థానం అంటే శనిని దృష్టి పెట్టి చూడటం వల్ల వీరికి అప్పటిదాకా భార్యతో ఉండేటువంటి ఇబ్బందులు బాగా ఎక్కువగా
ఉండటం వల్ల భార్య మళ్ళీ నార్మల్ స్థితికి రావటం, అంటే సప్తమాధిపతి అంటే తండ్రి ఇంట్లో కుటుంబంలో అత్తమామల వల్ల, అంటే మీ వివాహం అయిన వారికి ఏమవుతుంది, అత్తగారితో కోడలికి అత్తగారికి పడకపోవచ్చు. ఈ సంబంధాలంతా కూడా కొంత ఈ జనవరి మాసం తర్వాత కాలంలో, అంటే ఫిబ్రవరి నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గురువు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో అప్పుడు మళ్ళీ కూడా వాళ్ళు సపరేట్గా కాపురం పెట్టుకోవడం, వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడపడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అలానే కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి చాలా వరకు కూడా తనకు నచ్చినటువంటి వారితో వివాహం అయ్యే యోచన చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా కొద్దిగా అప్పటి వరకు వివాహ సంబంధం చేసుకుందామా వద్దా, ఇంట్లో వాళ్ళతో చేసుకుందామా, ఇంట్లో వాళ్ళు పెద్దలు చెప్పింది చేసుకుందామా, లేకపోతే మనం నిర్ణయించింది చేసుకుందామా అనే తర్జన భర్జనలో మునిగిపోయి ఉంటారు. అంటే ఒక రకంగా ఆల్రెడీ అప్పటికే కాస్త లవ్ మ్యారేజ్ లాంటివి చేసుకుని ఉన్నా, లేకపోతే స్నేహత్వంతో బాగా లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నా కూడా స్నేహత్వంలో మునిగిపోయి ఉన్నవాళ్ళు ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు వారిని అప్పటిదాకా వివాహం చేసుకుందామా వద్దా అనుకునే వాళ్ళు కాస్త వివాహం చేసుకునే యోగ్యత ఉంటుంది. తండ్రి వల్ల వాళ్ళు చాలా సుఖపడతారు, తండ్రి అనుగ్రహం బాగుంటుంది, తండ్రితో ఇబ్బందులు తగ్గుతాయి. అలానే తల్లిదండ్రులతో తండ్రికి ప్రత్యేకించి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటే కనుక వారికి అనారోగ్య సంబంధమైన విషయంలో తగ్గిపోతుంది. ఫలితం అనేటువంటిది చాలా దీర్ఘకాలికంగా అంటే ఈ రోగాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా ఈ జూన్ 2 తర్వాత నుంచి కూడా తండ్రికి అనారోగ్య సంబంధమైన విషయంలో వైద్య సంబంధమైన మందు శరీరానికి బాగా దాన్ని స్పృశిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఖర్చు తగ్గుతుంది. మనం 10 మందులు వాడుతుంటే ఆయనకి 2 మందులతోనే సరైన మందు దొరికి ఆరోగ్యాన్ని సరైనటువంటి స్థితిలో బాగుంటుంది. అట్లానే ఆహార విషయంలో కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కొంచెం అనుకోకుండా బయట ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్స్ తింటాం, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి కొంత దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం పొందటం అనేటువంటిది చాలా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే వ్యాపార సంబంధమైన విషయాల్లో సప్తమ వారు దూర ప్రదేశాల్లో చిన్న వ్యాపారులకైతే చాలా వరకు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే చిన్న వ్యాపారాలు చేసేవారి కింద కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుగ్రహం చాలా బాగుంటుంది. అట్లానే విద్యార్థుల విషయంలో చాలా వరకు కూడా విద్యార్థులు ఉన్నత స్థితి ఉత్తీర్ణత స్థితి చాలా బాగుంటుంది. ఈ కర్కాటక రాశిలో సంగీతం, లలిత కళలు, కళా సంబంధమైన విషయాల్లో నేర్చుకునే వారికి కూడా చాలా వరకు కూడా నేర్పరితనం, అంటే వాళ్ళలో మంచి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం, మంచి ప్రైజులు సంపాదించడం, ఇలాంటివన్నీ కూడా క్రీడా సంబంధం, అంటే వాళ్ళు ప్రదర్శించేటువంటి నలుగురు మధ్యలో వాళ్ళు ప్రదర్శించినటువంటి తీరు వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అందరికీ కూడా చాలా వరకు కొత్త ఉద్యోగ మార్పు, అంటే దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో ఒక 5 ఏళ్ల నుంచి చేస్తున్న వాళ్ళకి అనుకోకుండా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అప్పటిదాకా ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి కొత్తగా ఒక సంవత్సరం నుంచి మారి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంకో కంపెనీ మారేటువంటి ప్రయత్నం అనేటువంటిది వీరు మొదటి 6 నెలలు చేయకుండా ఉంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే అలా ఒకవేళ మార్పు చెందితే కనుక ఉద్యోగ విషయంలో కష్టపడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వీరికి ఏంటంటే పూర్వపుణ్యము చాలా వరకు గురుబలం చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే ప్రత్యేకించి ఈ గురువు జనవరి నుంచి జూన్ వరకు 9వ ఇంటిని దృష్టి పెట్టి చూడటం కాబట్టి
ఎప్పుడైతే జూన్లో కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి పూర్వపుణ్య ఫలం అనేటువంటిది కర్కాటక రాశి పెరిగి అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి కానీ, ఆరోగ్యం బాగుండటానికి కానీ, అట్లానే నరానికి సంబంధించినటువంటి విషయంలో అంటే తొంటికి సంబంధించినటువంటి నరాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన విషయంలో న్యూరో సంబంధించిన విషయంలో కొద్దిగా ఇబ్బంది పడటం, స్ట్రెస్ అవ్వటం అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తొందరగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. శరీర బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయంలో రుణ బాధలు అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతాయి. పూర్వార్థం అంటే జనవరి నుంచి జూన్ వరకు కన్నా కూడా జూన్ తర్వాత నుంచి వచ్చేటువంటి గురుబలం వల్ల పూర్వార్థం ఉత్తరార్థంలో చాలా వరకు కూడా రుణ బాధలు తీరిపోయే అవకాశాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కర్కాటక రాశి వారికి సముద్ర స్నానాలు చేయడం అనేటువంటిది తగు జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో స్నానాలు చేయడం వల్ల వాడి బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు, దానివల్ల వ్యాధులు గమనించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి ఈ వరాహస్వామి వారి యొక్క అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. చాలా వరకు వరాహస్వామి వారి యొక్క వరాహ నారసింహుడు తిరుపతి వెళ్ళటం, అలానే లేకపోతే స్వయంభూ వరాహస్వామి వారి దర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రత్యేకంగా, చాలా విశేషంగా ఫలితాలు ఇస్తుంది. అలానే వీలున్నంత వరకు నారాయణుడి అంటే స్వయంభూ నారాయణ క్షేత్ర దర్శనం చేసుకోవడం, అలానే స్నానం చేసేటప్పుడు వీరికి వీలున్నంత వరకు పచ్చ కర్పూరాన్ని నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే వీరి ఆరోగ్యం కానీ విశేషంగా అలానే తేజస్సు కానీ వీరికి ఆరోగ్యం క్షయమైపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో అనారోగ్య సంబంధమైనటువంటి విషయంలో క్షయమైపోయి ఆరోగ్యంగా బాగుండి తేజస్సు కలిగి ఉంటారని చెప్పదగ్గ సూచన.